అని విన్నాము. అయితే శిక్షణ కావాలి. క్రైస్తవుడు అనేందుకు శిక్షణలో ఉండాలి, శిక్ష ఉండాలి. అయితే ఇక్కడ మనం శిక్షణలోకి వచ్చామా, శిక్షలోకి వెళ్ళామా? సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అమాలేకీయులను సమూలంగా నాశనం చేశాం. అమాలేకీయుల్ని సమూలంగా నాశనం, ఏమీ ఉండకూడదు. అందరూ గొర్రెలు, మధ్యలు, ఏదైనా కూడా అందరూ నాశనం చేయమంటే సౌలు ఏం చేసిందంటే కొంతమందిని ఉంచాడు. తూరిన వాటిని, ఎడ్లను రాజుని చంపకుండా ఉంచాడు. చంపమని దేవుడు చెప్పాడు, చంపకుండా ఈయన ఇష్టము ఉంచాడు. అది వెంటనే దేవుడు అయినటువంటి యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే, నేను సౌలుని రాజుగా ఏర్పరచుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకని నా చెప్పిన మాట లేదు. మా జీవితంలో కూడా మనం చెప్పిన మాట వినాలి. వాక్యం చెప్పినట్లుగా మనం వినాలి. వాక్యము మనుషుల ద్వారానే. దేవుడు ప్రత్యక్షంగా మనుషులకి ప్రత్యక్షం అవ్వలేదు. ప్రవక్త ద్వారా దేవుడు అర్థం చేశాడు. అర్థం చేసినప్పుడు మనం వినాలి. వినలేదు, ఆయన సొంత నిర్ణయం చేసుకున్న రాజు కదా. అప్పుడు ఆ రోజే దేవుడు ఏం చేశాడంటే అతన్ని పక్కన పెట్టేశాడు. అదే కదా. సో 6 months పొందడానికి మనం వెళ్తాం. ఏమండి, కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని రాసుకుంటాం. అంటాడు, నేను కప్పు కొనక ఒప్పుకొందని అనుకుంటుని ఒప్పుకుంటుని అని అన్నాడు 32వ అధ్యాయం కీర్తనలో. కనుక మనం ఇప్పుడు కొన్ని దాచుకున్నట్లయితే అవి రంకెలేస్తామంటే అప్పుడప్పుడు ఆల్మోస్ట్ పొందామని అంటాం. కానీ నాకు అయిపోయినట్టు అందరూ పిల్లలు అంటే అప్పుడప్పుడు ఏం చేస్తాయి, కేకలు వేస్తాం, రంకెలేస్తాం. అంటే ఆల్మోస్ట్ పొందావా? పొందాను. అప్పుడప్పుడు కేకలు ఎందుకు వస్తున్నాయి? వాదులు ఉన్నాయి కదా, ఇవి బతుకున్నాయి. చంపాల్సినవి చంపకుండా బ్రతికించాడు కనుక అవి రంకెలు వేస్తున్నాయి, కేకలు వేస్తున్నాయి. కనుక పిల్లగా వాటిని ఏం చేయాలి? మనం సమూలంగా ఏం చేయాలి? సమూలంగా వాటిని చంపేయాలి. అయితే వాళ్ళని సమూలంగా, అంటే అమాలేకీయులు అయిన వాటిని సమూలంగా నాశనం చేస్తారు. కానీ దీంట్లో మాత్రము సమూలంగా విధంగా నీకు శిక్ష, నీకు పెద్దమైన శిక్ష ఉంది. శిక్ష లేదు నాకు అనుకోవద్దు. ఆ శిక్ష ఎక్కడ? ఇక్కడ తీసుకున్నావా, అక్కడ తీసుకున్నావా? పర్వతంలో ఆ శిక్షను తీసుకున్నావా, ఇక్కడ తీసుకున్నావా? కాబట్టి మరి నాకు శిక్ష కావాలని కోరుకోవాలా, లేకపోతే పర్వతం కావాలని కోరుకున్నావా? కావాలి. ఎందుకని? ఇక్కడ శిక్ష, ఇక్కడ పనిష్మెంట్ నీకు వస్తే అది సెన్సిలో ఉంటుంది. ఏమవుతుంది? ఆ పనిష్మెంట్ నీకు వచ్చింది కనుక అది పరిష్కారం అయిపోతుంది, పరిహారం అయిపోతుంది ఇక్కడే. మరి మనం తప్పు చేసినందుకు మనకి ఏం శిక్ష అవుతుంది? తప్పు చేసినందుకు యేసు ప్రభువు మాత్రం శిలువలో శిక్ష పడింది. ఏ నేరం చేశారు చెప్పండి? ఏ నేరం లేదు. మరి ఎవరి కొరకు? ప్రాణత్యాగము మన కొరకే కదా. ఆయన శిక్ష పొందాడు. అయితే ప్రభా, దేవుడు నా శిక్ష అంతా నువ్వు మోసావు, మరణము, పాపములకు జీవితము మరణము, మన శిక్ష నువ్వు అనుభవించావు, నాకు మితమైన శిక్ష నీ ద్వారా నాకు ఇవ్వు ప్రభా నేను ఎప్పుడైనా అడిగామా? ఏమండి, మనం ఏమడుగుతాం? శరీరాత్మను కలిగి ఉన్నాం కనుక ఒక జ్ఞానం ఉంటే ఆత్మ వరకు నువ్వు ప్రార్థన చేస్తావు. లేకపోతే ఎప్పుడు 90% మనం కోరేది ఏంటంటే శరీర క్షేమం వరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి అయితే ఇక్కడ శిక్ష పడాలి, మితమైన శిక్ష. నేను ఒక ఎగ్జాంపుల్ నా అనుభవం నుంచి కూడా చెప్తాను, ముగించేస్తానండి 30 నిమిషాలు. అయితే
ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు శిక్ష వేస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగాను చూచుచున్నారు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొనుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ప్రేమని శిక్ష కావాలంటే, కుమార స్థానం కావాలంటే ఏమండి శిక్ష కావాలంటే మరి కోరుకున్నావా? ఏమండి కోరుకున్నావా? అమ్మో శిక్ష పడుతుంది కనుక అప్పుడు లోపల కేకలేసే ఏమవుతుంది? లోపల కొన్ని దాచిపెట్టాలని చూసారా? అవి కేకలేస్తే ఏమవుతాయి ఇప్పుడు? కనుక శిక్ష వస్తుంది కనుక అవి చచ్చిపోవాలి, వాటిని సమూలంగా నాశనం చేయాలి. అదే కదా, సంపూర్ణంగా వాటిని చచ్చిపోవడానికి దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఏమంటాడంటే నీవు కుమారుని స్థానం కావాలి అంటే కుమారుడే కదా స్వతంత్రుడు. దాసుడు స్వతంత్రుడా? కుమారుడు స్వతంత్రుడా? కుమారుడు స్వతంత్రుడు. కుమారత్వం కావాలి అంటే నీకేం కావాలి? శిక్ష కావాలి కదా. మరి శిక్ష ఎప్పుడైనా వచ్చిందా? శిక్ష అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఇచ్చే శిక్ష ఎలా ఉంటుంది? దానికి మూడు సంగతులు చెప్పాడు. 1 తెగులు, 2 శత్రువు, 3 ఖడ్గము. ఏం కావాలి? కోరుకోమన్నాడు. నీ చేతిలో పడటమే నాకు క్షేమం అన్నాడు. కానీ నా తెగులు వచ్చింది, 70,000 మంది చనిపోయారు. ఇప్పుడు మనకి ఏదో ఒక శిక్ష రావాలి కదా. మరి జ్వరం వచ్చింది, కాలు దెబ్బ తగిలింది, ఒక విరోధి వచ్చాడు, ఇవన్నీ దేనికి వచ్చినాయి మనకి? ఈ పాపాలు పెట్టినా, ఈ దోషాన్ని పెట్టినా, నన్ను బట్టి అని మనం అనుకోగలిగినప్పుడు దానికి పరిహారము, ప్రభా నాకు ఆ శిక్ష వేయి, దేవుడి చేతిలో పడటమే నాకు క్షేమం అన్నాడు కదా దావీదు. అప్పుడు పడ్డాడు. అప్పుడు అంటున్నాడు, అవివేకులైనటువంటి వీరేం చేశారు ప్రభా? నేను నా ఇంటి వారిని శాసనం చేస్తాను. ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే ఎఫ్రాయిము గురించి హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము గురించి రాయబడింది. ఏమంటున్నాడంటే ఎఫ్రాయిము, నేను ధనవంతుడైపోయాను, నేను ఐశ్వర్యవంతుడని అయిపోతుంది, నాకు బహు ఆస్తి దొరికాను, నా కష్టార్జితమును దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు. ఏమన్నాడండి? నాలో ఏ పాపం లేదు, నాలో ఏ దోషం లేదు, వాళ్ళలో దోషం ఉంది, వీళ్ళలో దోషం ఉంది, వీళ్ళలో దోషం ఉంది, వీళ్ళలో దోషం ఉంది అది చెప్తాను. కానీ నీ కంట్లో దూరం, నీ కంట్లో దూరాన్ని నువ్వు చూసుకోలేవు, ఎదుటివాని కంటిలో నలుసులుగా వస్తున్నావు. ఇప్పుడు ఏమంటాడు? ఏమంటున్నాడు? నేను ఐశ్వర్యవంతుడైన నాకు బహు ఆస్తి దొరికను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన ఆ పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనపరచలేని అభిప్రాయం అనుకుంటున్నాడు. నా కష్టార్జితం అంతా ఇది, నేను నా సంపాదన ఇది అన్యాయంగా సంపాదించింది కదా, అక్రమంగా సంపాదించింది అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? 13:12 ఎఫ్రాయిము దోషము నా యొక్క ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రంగా ఉంటుంది. ఏమనుకుంటున్నాడు? వినండి, ఏమనుకుంటున్నాడు? నా వైపు చూడండి, మీరు అటు ఇటు చూసి బైబిల్ చదవండి, ఆ వైపు చూడండి. ఏమనుకుంటున్నాడు? ఎవరు కనపరచలేదు, ఇది నా కష్టార్జితం ఇదంతా అంటే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు?
ఎఫ్రాయిము దోషము నా యందు ఉంచబడింది. భద్రంగా ఉంచబడింది, భద్రంగా ఉంది. పిల్లరా, మన పాపాలు ఒకవేళ ఏమి లేవులే, ఎవరు చూడలే, మాట్లాడలే, నేను బాగానే ఉన్నాను, ప్రార్థన వస్తున్నాను, వస్తున్నాను, అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను అనుకుంటున్నావేమో, భద్రంగా ఉంది. కనుక ఆ పాపానికి శిక్ష దొరుకుతావా? కుమారస్థానం కావాలా, లేకపోతే దాసుడు కావాలా? కుమారుడు కావాలి కదా. కుమారుడు కావాలంటే ఏం కావాలి? శిక్ష కావాలి. ఇప్పుడు ఏమంటాడంటే నాకు శిక్ష కావాలని కోరుకున్నాడు ఈయన, మరి లేదు కనుక చేస్తాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం వెళ్ళండి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. చూడండి ఇక్కడ ఏంటంట, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు పడని కోడి దెబ్బలకు లోబడినట్లు. కాడికి అలవాటు కోడిలో తెలుసు కదండి, దాన్ని అలవాటుస్తారు కదా. అలవాటు పడిన కోడి కాదు, కోడే. ఏం చేస్తానండి, ఎదురు తిరుగుతుందా లేకపోతే సరే దున్నడానికి వెళ్తుందా? లోపడదు. మనము కోడెలాగా ఉన్నాం, ఇప్పుడు కాడికి అలవాటు పడని కోడెలాగా ఉన్నాం. అందుకని నా కాడి ఎత్తుకోండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకోమని ప్రభు చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, నా కాడి ఎత్తుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ కాడికి అలవాటు పడని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను. ఎవరు? నా ఐశ్వర్యము, నాది, నా సంపద నాలో పాపనట్లుగా, నాలో దోచుకున్నట్లుగా ఎవరు కనపరచలేదని అంటే దేవుడు ఏమంటాడండి? భద్రంగా ఉంది అని జ్ఞాపకం చేసినప్పుడు ఇది పరిహారం కావాలంటే నీకేం కావాలి? ఒప్పుకోలు కావాలి, శిక్ష కావాలి. ఆమె ఒప్పుకుంటాం, మనసులో ఒప్పుకుంటాం, ఎవరితో బయట కూడా ఒప్పుకున్నాం అని కదా. మన మనసు అలాగ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మేడల మీద, బిద్దల మీద ప్రకటించాలి. చీకటిలో నీవు చేసినటువంటి ఆ పొరపాటులను ఎక్కడ ప్రకటించాలి? మేడల బిద్దల మీద ప్రకటించాలంట. అది ఇప్పుడు చేస్తున్నావా? లేదు కదా. అది మనసులో ప్రభావం పాల్గొనించాను కదా, అది మనసులో అనుకొని ఇక్కడ ఎవరైనా ఉన్నాడంటే శిక్ష పడాలి. నీకు శిక్ష పడకపోతే నిల్చుంది. అది శిక్ష కోరుకుంటే అది శిక్ష పడితే దానికి పరిహారం అవుతుంది. ఇక్కడ అలవాటు కానీ కోడి దెబ్బలకి ఈయన ఉన్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడు? చూడండి, అప్పుడు అప్పుడు అంటున్నాడు, ఎవరండి? యెహోవావు, నీవు నా మనసు త్రిప్పిన ఎడల ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వింటున్నాను. ఏమండి? అయ్యా నా మనసు తిప్పయ్యా ఏమండి అంటే ఎప్పుడైనా నా మనసు తిప్పమని అడిగావా? ఎలా అడుగుతున్నానండి? అయ్యా నాకు ఈ బుద్ధి ఉంది, ఇలా మనం సాక్ష్యం విన్నాం, అయ్యా ప్రార్థన చేసుకోండి, అయ్యా ఈ సెల్ చూడకూడదు, ఈ సెల్ చూడు. సెల్లు ఏమైపోతుందంట, వాటిలో చూడకూడని వాటిని కూడా చూడటం, కానీ సమయం అంతా వెళ్ళిపోతుందండి, వృధా అయిపోతుంది. దేవుడు ఉపయోగిస్తున్నావు, నీ సమయం దేవుడు ఇచ్చిన సమయమా లేకపోతే నీ క్రియేట్ అయిన సమయమా? నీ ప్రాణం నీ చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా? నీ సొంతమా? నీవు దేవుడి సొంతమా? కనుక మనం అర్థం చేసుకోవాలి. ఆదివారం ప్రార్థన రావాలంటే ఆదివారం ఎప్పుడు ప్రార్థన అయిపోతాం, పనికి వెళ్ళిపోతావా? విశ్రాంతి ఎలా గడపాలంట? పరిశుద్ధంగా
యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆ మాట చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుంటునే ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనుకయు కూడా చెప్పుకోదంట. ఏమండి వ్యాపారం అనకూడదంట. ఆదివారం ఎలా ఉందండి? అర్థం ఉందా? కనుక మనం ఏం చేస్తున్నాం మనకే తెలియట్లేదు. కనుక ఇక్కడ ఎఫ్రాయిము దోషము అంగలార్చుతున్నాడు తన దోషాన్ని బట్టి. అప్పుడు ఏమయ్యాడండి? నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడితిని అని రాయబడింది. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలుసుకుని తొలచుకుంటుని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము సిగ్గుపడితిని. ఎక్కడి నుంచి మొదలు పెట్టారండి? ఎక్కడి నుంచి? ఎప్పటి నుంచి? ఎక్కడ నుంచి ఎప్పటి నుంచి మొదలు పెట్టాడు? బాల్యం నుండి జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడవలసిన దాంట్లో అతిశయిస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి. కనుక ఇక్కడ అప్పుడు ఏమన్నాడు? సిగ్గుపడితిని ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు. ఎక్కడ చూడండి? బాల్యం నుంచి నీ దోషాన్ని బట్టి నీవు సిగ్గుపడిన దాన్ని బట్టి అంగలార్చిన దాన్ని బట్టి నాకు ఇష్టమైన కుమారుడా. ఏమైపోయాడు? శిక్షకులైనటువంటి వాడు కుమారుడు అయిపోయాడు. ఏమి తప్పించాడండి? దేవుడికి పంపించాడా? ఏ బంగారం ఇచ్చాడు? ఏ సమర్పణ చేశాడు? ఏమి ఇచ్చాడు? అంగలార్చాడు. తన పాప విషయంలో అంగలార్చాడు. ఆ శిక్ష అయినా మితమైన శిక్ష ఉంది కదా. ఏ శిక్ష ఇది? కాడికి లోబడటానికి, లోబర్చుకోవడానికి. కనుక ఇక్కడ ఏమైపోయింది? బుద్ధి పెట్టండి. మన వద్దాం మరి పోయి వచ్చామా? 3 రోజులకి 4 రోజులకి ప్రార్థన చేసుకుని వచ్చామా? శిక్ష కావాలా? అబద్ధమాడిన శిక్ష కావాలా? ఏమండి కావాలా? ఏమని అబద్ధమాడినంత ఎంతకే అమిత్తున్నా అంటే ఇంతకే ఉన్న వాళ్ళకి వాళ్ళు లేకుండా చచ్చిపోయారు కదా. మరి అదే నువ్వు చచ్చిపోతున్నావా? ఏమండి ఎంత కనికరముగా దేవుడు, ఎంత ప్రేమగా దేవుడు, ఎంత ప్రేమ మన పట్ల చూపిస్తున్నప్పుడు గంటలుస్తావా సమయాన్ని? నా కుమారుడా, నా ముద్దు బిడ్డ. ఎలాంటి మాట్లాడి ఎంత చక్కగా నీ పాపాన్ని నువ్వు దాచుకుంటే శిక్ష నీకు ఉంది. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే పరిహారం ఉంది. శిక్ష, మితమైన శిక్ష. ఈ లోకంలో నీకు ఏదైనా మితమైన శిక్ష, ఏదైనా తప్పు వచ్చింది అనుకో, ఎందుకు వచ్చింది తప్పు అని అనుకుంటావా? అయ్యా ప్రార్థన చేయండి. అయ్యా ఏం పోవాలి? ఏమండి జబ్బు పోవాలి అని నాకు పొరుగుబాటు చేస్తున్నాడు. నా ఆస్తి అంతా నష్టమైపోతుంది. అంతే కదా. మరి ఈ స్థితికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. అదేంటంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు వింటర్నింగ్ చేస్తాను. ఆస్ట్రేలియా నుంచి జర్మనీ మిషన్. అది జర్మనీ మిషన్లో నేను వింటర్నింగ్ చేస్తూ ఉంటాను. వీల్స్ అంటే మీకు తెలుసు కదా, వీల్స్ చక్రాలు వీల్స్ అంటే చక్రాలు, దానికి కటింగ్ చేస్తూ ఉంటాం. చాలా ఈక్వల్ ఉండాలి. అది ఎంత అయితే డైమెట్ ఉండాలో ఇదంతా డైమెట్ ఉండాలి. వన్ సైడ్ ఇది ఒక వైపు ఒక అతను చేస్తాను, ఒక వైపు నేను చేస్తాను. నా సైడ్ 12
రెడ్యూస్ అయిపోయి ప్రియమం అంటే ఎంత తెలుసుకున్నాడు? ప్రియమం ఎమం తెలుసా ఎంత? అంత తగ్గింది, అంత తగ్గింది. బండి సేఫ్ సైడ్గా వెళ్ళిపోయింది. 3 నెలలు బండి తిరిగి వచ్చింది చక్కగా, మళ్ళీ షెడ్కి వచ్చింది, మళ్ళీ చెక్ చేశారు, ప్రియమం మైనస్ అయింది. ఎవరు వెళ్ళడానికి చేశారు, లెక్చర్ తీశారు, నా పేరు దొరికింది. అమ్మా బయటికి రా, ఎందుకు చేసినావు? 2 years ప్రీ ఇంక్రిమెంట్స్ కట్ అని చెప్పేసారు. సేఫ్ సైడ్కి వచ్చిందిగా, ఏమైనా యాక్సిడెంట్ అయిందా, డీరేల్ అయిందా? బండి ఏం కాలేదు కదా, డీరేల్ అవ్వలేదు కదా, మరి ఎందుకు? క్యారెక్టర్ మంచోడే, ఎప్పుడు ఆబ్సెంట్ లేదు, ఏది లేదు. ఏమన్నారు? 2 years ఇంక్రిమెంట్ కట్, అప్పుడు సెన్సర్ చేస్తాం. లేకపోతే శిక్ష పడాలా లేదా? తప్పు చేసినందుకు శిక్ష పడాలా లేదా? ఎప్పుడైనా అమ్మా నేను తప్పు చేశాను నన్ను కొట్టు అని మాస్టర్ దగ్గరికి వెళ్ళి 2 రాయలేదు, నాకు చెయ్యి చాపి నన్ను కొట్టు అని అన్నావా? అన్నావా? మరి నన్ను పిలిచి 2 years 20 minutes కట్ అన్నాడు. నేనేం చేయాలి? సరే వర్క్ చేసుకున్నాను అని నా దగ్గరికి ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాను. నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా, ఆయన నా దగ్గర రావాలి? సచిన్ చెప్పిన లైసెన్స్ గురించి నన్ను పాటకు వచ్చాడు. ఏం చేయాలి? నువ్వు చేయటం ఏంటి, పొరపాటు చేయటం ఏంటంటే అదేదో పొరపాటు అయిపోయింది సార్ అన్న. పొరపాటు అంటే కుదరదు, నా చాంబరికి రా. చాంబరికి వెళ్ళారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది తెలుస్తాను. ఏం చేయమంటారు చెప్పాను. నేను చెప్పాలా, ఆయన చెప్పండి. నేనేం చేయమంటానంటే తీసేయండి అన్న. అదే కానీ కోరుకునేది అంటే ఒకరు సార్ ఇంకేం చేయమంటారు చెప్పు. అది తెలుసు రాజు. 6 months ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి అని అన్న. 2 years 2 ఇంక్రిమెంట్స్కి 6 months ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి అని అన్న. సరే పో, నేను రాసేస్తాను. నేను ఇంకోటి చెప్తున్నాను నీకు ఏమిటంటే, నాకు పైన ఆఫీసులు ఉన్నాడు, ఎదురు ఆఫీసు, ఆయన ఒక హెడ్ లెటర్ పెట్టేసేసి అతని దగ్గర పంపించన్నాడు. సార్ మీరు ఏదో చేయండి సార్ అని అంటే, నేను చేయడం కాదు, నేను చెప్పాను నీకు చేసుకో. అప్పుడు లెటర్ పెట్టేసి డైరెక్ట్గా నేను అతని దగ్గర కలవడానికి వీలు కాదు. అప్పుడు నన్ను పిలిచారు. పిలిచి ఎవరు సూపరింటెండెంట్ ద్వారా అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ సూపరింటెండెంట్ నన్ను తీసుకెళ్ళి ఇదిగోనే క్యాండిడేట్ చెప్తున్నాను. అది అక్కడ చూసి సెన్సర్ లెటర్ పెట్టారు కదా, ఏమయ్యా నువ్వు డ్యూటీకి ఇప్పుడు రావు, ఎప్పుడు పడితే అప్పుడు ఆబ్సెంట్ అయిపోతావు, అసలు డ్యూటీకి రావు. 20 years సర్వీస్లో ఒక ఆబ్సెంట్ ఉంటే చెప్పండి, మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వగలరు. ధైర్యం ఉందా నీకు? ధైర్యం చెప్పగలవా? ఒక వారం కూడా నేను మారుకోను, ఆదివారం మారుకోను అన్న ధైర్యం నీకుందా? దేవుని సన్నిధి డ్యూటీకి మారుకోవడం ధైర్యంగా చెప్పాను. నిజమా అన్నాడు. నిజమే, చూసుకోండి అన్నాడు. ధైర్యంగా చెప్పాను అంతే. సరే నువ్వు వెళ్ళి నేను చూస్తానన్నా. మరి ఎవరిని అడగాలి? నా సూపర్వైజర్ని, నా పైన ఉన్న సూపర్వైజర్ని అడగాలా, లేకపోతే వేరే సూపర్వైజర్ని అడగాలండి? నా పైన ఉన్న సూపర్వైజర్ ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యాండిడేట్ ఎలాంటి ఏదో వర్కరా, లేకపోతే ఆబ్సెంట్ అయ్యేవాడా, గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడగాలి. అవునా కదా? కానీ వేరే సెక్షన్ సూపర్వైజర్ని పిలిచి ఫలానా క్యాండిడేట్ ఎలాంటి వాడు, అతను చాలా మంచివాడండి, అతనికి ఆ పనిష్మెంట్ ఇవ్వకూడదు, ఇచ్చేశారు అని. వెంటనే ఆయన ఏం చేశాడంటే 3 months కట్ చేసేసారు. ఇంకెంత ఉన్నాయి? 3 months వర్క్ ఇంక్రిమెంట్. ఇంకా దాన్ని తగ్గించడానికి వీలేదు. పార్ట్ ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చి సెన్సర్ చేస్తారు. లేదా నువ్వు మంచివాడైతే, నీ స్థితి మంచిదైతే, నువ్వు రెగ్యులర్ క్యాండిడేట్ అయితే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే, దేవునికి ఇష్టమైన ఉన్నవాడైతే దేవుడు సెన్సర్ చేస్తాడు. ఎందుకు సెన్సర్ చేయాలి? నీ పాపాన్ని ఎందుకు క్షమించాలి? లేకపోతే పక్కన నీ మనసులో అనుకుంటేనే నన్ను పాతాళానికి నెట్టి వేసావు కదా దేవా.
అది ఆయన ఏంటి? తప్పు చేస్తేనే పర్వకలిగి, వ్యభిచారం చేస్తేనే, హత్యలు చేస్తేనే, దొంగతనాలు చేస్తేనే పర్వపించవేంటి? ఒప్పుకున్నామా తప్పుకున్నామా చెప్పండి. శిక్ష పెడదామా శిక్ష వద్దన్నామా? శిక్ష కోరుకోవా. సెన్స్ అయితే ఇక్కడ ఇంకేమైపోతుంది? శిక్ష లేకుండా పంపించేవాళ్ళం దేవుని వాక్యము అంత ఉంది. దేవుని వాక్యం మనకు అర్థం అవుతుంది, కానీ మనం వ్యర్థం అవుతుంది, వ్యర్థం చేస్తున్నాం. అర్థమయ్యే వాక్యాన్ని వ్యర్థపరిచి మనం చేయవలసింది చేయకూడదని చేసి జీవిస్తున్నాం. అదేనా విశ్రాంతి దినం ఎలా గడపాలంట? పరిశుద్ధంగా గడపాలి. ఆ రోజు ఏ పని చేయకూడదంట. ఆ రోజు ఏ లాభదారి వ్యాపారాలు చేయకూడదు. మనకు అది లేకపోతే చెప్పండి, అది కుదరదా? అని ఈ పని చెప్పావు కదా ప్రభా, నేను ఈ పని చేస్తున్నాను, మరి నాకు ఏదైనా జీవనోపాధిని చూపించమంటే చూపించదా? లేదు. మరి అది సుఖానికి అవ్వనట్టు పడతాం, సుఖాశక్తులు మనం కదా. అట్లాగా అదే కాకుండా నాకు ఆ సంవత్సరం 2వ వార్త వచ్చింది కావాలి. అవార్డు రావాలా? శిక్ష పనిష్మెంట్ రావాలండి. అవార్డు రావాలా? పనిష్మెంట్ రావాలా? పనిష్మెంట్ రావాల్సింది, అవార్డు వచ్చింది. 2 అవార్డు ఇదేంటా? ఏ అవార్డు వచ్చింది అంటే సెన్సిటివ్. ఈ పాపానికి పరిహారం కావాలి, శిక్ష పడాలి, పాపం క్షమించబడాలి. అప్పుడు నీవు కుమారుడు అవుతావు, నువ్వు పెట్టావు. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ఈ పరిశుద్ధమైన నామాన్ని చేస్తున్నాను. ఈ దాసంలో కొన్ని మాటలు మాకు అర్పించారు, మరి కొన్ని మాటలు కనపరిచారు. మా బిడ్డల నుండి చనిపోతే ఇచ్చే నరకను మా బిడ్డ నుంచి విమర్శించబడినట్లయితే బిడ్డగా దేవుని స్థలంలో ఉన్నాయి. అంటే అనుభవానికి నేను మేము రావడానికి సహాయం చేయాలి. ఈ మాటలందరూ ఉదయాల్లో పరిపూర్చి అనుభవిస్తున్న వారు దర్శనం వేస్తున్నాం.